నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఏడు మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాం. మహాశివరాత్రి అంటే ఏంటసలు? ఒక పండుగ, వ్రతమా, ఆచరించవలసిన నియమమా, నోముల? మహాశివరాత్రి మనల్ని ఆ దైవత్వంలోకి అంకితం చేసుకునే విధంగా ఆ దైవమే మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన మహత్తర అవకాశం. అందుకే ఈరోజు కనీసం మిగతా పండుగల్లాగా పిండి వంటలు, రకరకాల వడ్డనలు, నోములు, వ్రతాలు, ఆర్భాటాలు ఇవేవి మనకు కనిపించవు. పచ్చటి మామిడి తోరణాలు గుమ్మ ముందు కనిపిస్తాయి. బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం, అర్చన చేయవలసి ఉంటుంది. తెల్లటి పూలతోటి ఆ పరమశివుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది. నిరాహారంగా లేదా అల్పాహారం తీసుకునైనా సరే రోజంతా రాత్రి కూడా జాగారం చేసి ఆ పరమ శివ నామాన్ని జపించడమే మహాశివరాత్రి తత్వం. భూ శంభూ శివ శంభూ స్వయంభూ, భూ శంభూ శివ శంభూ స్వయంభూ, భూ శంభూ శివ శంభో స్వయంభూ, భూ శంభో శివ శంభో స్వయంభూ, గంగాధరా శంకర కరుణాకరా, మామవ భవసాగర తారకా, భూ శంభో శివ శంభో స్వయంభూ, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, గమ గమ భూతా ప్రపంచరహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా, గమ గమ భూతా ప్రపంచరహిత, నిజ గుణానీత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ, ఆనంద అతిశయ అక్షయలింగ, భూ శంభూ శివ శంభూ స్వయంభూ. శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుణ్ణి లింగాకార స్వరూపంలో పూజిస్తాం మనం. ఎందుకిలా? కొంతమంది ఆ పరమశివుణ్ణి, ఈశ్వరుణ్ణి లింగాకార స్వరూపంలో పూజిస్తారు. మరికొంతమంది రూపంగా పూజిస్తారు. ఎలా పూజించినా ప్రతి పూజ భక్తి శ్రద్ధలతో చేస్తే చేరేది స్వామి చెంతనే కదా. అందుకే శివలింగానికి చేసే అభిషేకాలు, అర్చనాది క్రతువులు, విశేష పూజలు, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా ఆ స్వామి వారికే చెందుతాయి. ఇక మహాశివరాత్రి నాడు మరో ముఖ్యమైన ఆచారం మనం పాటించవలసి ఉంటుంది. అదే ఉపవాస దీక్ష, జాగారం. శివరాత్రి నాడు సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని తెల్లవారుజామున 6 గంటల వరకు కనుక జాగారం చేసి మనం పూజ చేయగలిగితే మరో జన్మనేదే లేకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది, కైలాస ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు సైతం సూచిస్తున్నాయట. పెద్దవాళ్ళు చెప్తున్న మాట ఇది. అంతేకాకుండా శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో ఆచరించే ప్రతి క్రతువు ఓం నమః శివాయ అంటూ స్వామివారిని చేసే ప్రతి పూజ ఆ స్వామివారి పాదాలకే చెందుతుంది. ఉత్తమ కుటుంబంలో జన్మించిన గుణనిధి అనే వ్యక్తి తన కుటుంబ సదాచారాలకు భిన్నంగా వ్యవహరించేవాడట. దుర్మార్గాన్ని అవలంబించుకుని ఈ లక్షణమే తన జీవన విధానంగా చేసుకుని అందర్నీ హింసిస్తూ అందులో ఆనందం పొందేవాడట. కర్మ ఫలితంగా తాను చేసిన దుష్కర్మలకు ఫలితంగా అతను తినడానికి ఆహారం సైతం దొరకని దీనావస్థకు వస్తాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరకక ఉపవాసం ఉంటాడట. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో శివాలయానికి వెళ్తాడు. చీకట్లో ఏమీ కనపడక
అవసరార్థం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి అక్కడి నుంచి పారిపోబోయి ఓపిక లేక ఆ శివ సన్నిధానంలోనే అనుకోకుండా ప్రాణాలు విడుస్తాడట. ఆ విధంగా గుణనిధి తెలిసి చేసినా తెలియక చేసినా మహాశివరాత్రి నాడు చేసిన ఉపవాసం దీపాన్ని వెలిగించటం వలన ముక్తిని పొందినట్టుగా ఓ వివరణ ప్రాచుర్యంలో ఉంది. మహాశివరాత్రి కాలానికి ఇంతటి మహత్యం ఉందని ప్రతీతి. ఆ పరమశివుడు ఆది మధ్యాంతర రహితుడు. అలాగే సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారు కదా, సృష్టికి ఆది అంతం అని కాకుండా సెంటర్ ఆఫ్ యూనివర్స్ అంటూ. అందుకే శివరాత్రి రోజే కాక ఏ రోజైనా సరే స్వామివారిని అలాగే భక్తి శ్రద్ధలతో మనం పూజించుకుంటే కనుక ఆయన కృప కటాక్షం మనపై తప్పకుండా ప్రబలింపజేస్తారు స్వామివారు. శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం కూడా ఆచరిస్తాం అంగరంగ వైభవంగా. శివపార్వతుల కళ్యాణాన్ని శాంతి కళ్యాణం అని అంటారు. అంటే లోకశాంతి కోసం, మనందరి శాంతి కోసం మనం వారికి చేసే కళ్యాణం అన్నమాట. శివుడు పార్వతి అర్ధనారీశ్వర తత్వం. యోగశాస్త్రం ప్రకారం ఇడ పింగళి అనన్నా, చైనీస్లో యన్ అండ్ యాన్ ఎనర్జీ అన్నా, ఏదైనా సరే ఈ సృష్టి ముందుకు నడవాలంటే, నడుస్తూనే ఉండాలంటే శక్తి ప్రాణం రెండు చాలా అవసరం కదా. ఇవి రెండూ లేకపోతే సృష్టే లేదు. ఎంతో అద్భుతంగా మానవ సంబంధాలని, వివాహ బంధాన్ని ఈ అర్ధనారీశ్వర తత్వం మనకు చాటి చెప్తోంది. శివరాత్రి పర్వదినం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం సూచించబడింది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది క్రతువుల అనంతరం తెల్లని అంచు ఉన్నవి అయినటువంటి వస్త్రాలు ధరించడం మంచిది అనంటారు. తెలుపు పరమశివునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. గుమ్మానికి తోరణాలు, వాకిట్లో ముగ్గులు, పూజగదిలోనూ ముగ్గు పెట్టుకోవాలి. శివుని లింగాకార ప్రతిమలను శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తరువాత మారేడు దళాలు, తెలుపు రంగు పువ్వులతో ఆ శివయ్యకు అర్చన చేయటం శ్రేష్టంగా భావిస్తారు. నివేదనగా అరటిపండు, జామకాయ, పొంగలి శ్రేష్టంగా సూచించబడింది. ఈ రోజున పరనింద, పరదూషణ, ఆగ్రహావేశాలకు లోనవటం, కయ్యానికి కాలు తువ్వటం కాక శాంతిగా ప్రవర్తించటంతో బ్రహ్మచర్యం పాటిస్తూ శివాష్టోత్తరం, శివ పంచాక్షరి మంత్రాలను పఠిస్తూ లేదా వింటూ శివార్చన, అభిషేకం చేసుకోవాలంటారు. శివరాత్రి నాడు భక్తితో వీలు ఉన్నంత శివపురాణ పఠనం కానీ శ్రవణం కానీ చేసినా మరు జన్మనేది లేకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుందని, అంతటి ఉత్తమమైన పర్వదినం మహాశివరాత్రి అని పురాణాలు సైతం వివరిస్తూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్న సందర్భాలు ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశ చరిత్రలోనే కనిపిస్తూ ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి ఎందుకింత ప్రాముఖ్యత అని కనుక ప్రశ్న వేస్తే ఎన్నెన్నో గాథలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది మనం అందరికీ కనిపించేది ఆ పరమశివుడు లింగ రూపంలో ఈనాడు ఆవిర్భవించాడు, ఉద్భవించాడు అనేది. దీని వెనుక ఉన్న గాథ, ఒకసారి బ్రహ్మకు విష్ణుమూర్తికి పెద్ద పోటీయే వచ్చిందట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడేసుకుంటూ ఉన్నారట. నేను తలరాతలు రాస్తాను, నేను గొప్ప అని బ్రహ్మ అంటే, నువ్వు రాసే తలరాతలేమిటి, ఈ సృష్టి కదిలేదే నా వల్ల అని విష్ణుమూర్తి కూడా అంటూ ఉన్నారట. వీరిద్దరూ ఇట్లా పోట్లాడుకుంటున్నప్పుడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించారట. అలా ఉద్భవించి అన్నారట, నా ఆద్యంతాలను ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్ప అని. ఇప్పటిదాకా ఈ ప్రశ్నకి సమాధానం ఇంకా వెతుకుతూనే ఉన్నాం. అనగనగా ఒక వేటగాడు వేటకై బయలుదేరాడు. ఆ రోజు ఎందుకో తను ఆశించినంత వేట తను చేయలేకపోయాడు. ఈలోగా చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఆ అడవి నుంచి ఇంటికి ఎలా తిరిగి వెళ్తాడు? ఏ క్రూర మృగాలో తినేస్తే? అందుకే భయంతో కనపడ్డ ఒక పెద్ద చెట్టెక్కి కూర్చున్నాడు. ఏ విషసర్పం ఎక్కడి నుంచి వచ్చి తనని ఏ హాని చేయకూడదని, అందుకోసం రాత్రంతా నిద్రపోకుండా జాగారం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఏమీ తోచట్లేదు. ఆ చెట్టుకి ఉన్న ఆకులు తెంపుతున్నాడు, కింద వేస్తున్నాడు. రాత్రంతా అలాగే కాలక్షేపం చేశాడు. తెల్లారాక మెల్లగా చెట్టు దిగి ఇల్లు చేరుకున్నాడు. ఇంటి దగ్గరే తన కోసం ఎదురు చూస్తున్న తన భార్య హుటాహుటను ముందుకొచ్చి ఏమైందండి అని అన్నది.
వారిద్దరూ ఆ తర్వాత కాలం చేశారు. ఎక్కడికి చేరుకున్నారట తెలుసా? ఆ శివుడి వద్దకే. ఎలా ఇలా? వాళ్ళ జీవితంలో వాళ్ళేమీ దుష్కర్మలు చేయలేదా? పూజ చేసినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవే. వీరిద్దరికీ కైలాస ప్రాప్త. వేటగాడు జాగారం చేసింది మహాశివరాత్రి రాత్రి సమయమట. అదిగో తెంపి ఆకులు వేస్తున్నాడే, అవి ఆకులు కావు, బిల్వ దళాలు. దేని మీద వేశాడు? ఆ చెట్టు కిందే ఉన్న శివలింగం మీద. ఆ భగవంతుడు తలుచుకోవాలే కాని జన్మ జన్మల కర్మల ఫలితాలను ఇట్టే పోగొట్టేస్తాడు, పాపాలను కడిగేస్తాడు. ఇది నేను ఇంకెవరో అంటున్న మాట కాదు, సాక్షాత్తు రమణ మహర్షుల వారే అన్నటువంటి వివరం. అందుకే ఆ పరమాత్మ చెంత మనం మనస్సు ఉంచి మహాశివరాత్రిని ఒక అద్భుతమైన అవకాశంగా భావించి పూజ చేసిన, క్రతువు ఆచరించిన ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందని నమ్ముదాం. ప్రతి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం నాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. లోకాన్నంతటికీ కూడా శాంతి చేకూర్చటానికి చేసే శాంతి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం. అంటే ఈ కళ్యాణ క్రతువుని ఆచరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది, మానవాళికి మంచి జరుగుతుంది. సతీదేవే పర్వతరాజ పుత్రి పార్వతీదేవిగా జన్మిస్తుంది. అల్లారు ముద్దుగా పర్వతరాజు అయిన హిమవంతునికి మైనాదేవికి సంతానంగా పెరుగుతున్న పార్వతీదేవి వద్దకు ఒకనాడు నారదుల వారు వస్తారట. ఆ పరమేశ్వరునినే నువ్వు అల్లుడుగా పొందబోతున్నావయ్యా, ఇంకేంటి అని నారదుల వారు పర్వతరాజుకి చెప్తారట. వీరందరూ కలిసి ఆ పరమేశ్వరుడి వద్దకే వెళ్లి వివాహం కోసం అడిగినప్పుడు నవ్వుతూనే తిరస్కరిస్తాడట భోళాశంకరుడు. మరైతే పార్వతీదేవిని ఆయన చెంతనే ఉంచి ఆమె ఆయనకు సపర్యలు చేసే నిమిత్తం అక్కడే ఉండమంటారా ఆమెను. ఎన్ని సపర్యలు చేసినా, ఎన్ని విధి విధానాలు పాటించినా ఆ పరమశివుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటాడే తప్ప ఉలకడు, పలకడు, మాట్లాడడు. మరి వీరిద్దరికీ కలిగిన సంతానం సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలోనే తారకాసుర వధ ఉంది. మరోవైపు ముల్లోకాలను గడగడలాడిస్తూ ఉన్నాడు తారకాసురుడు. శివపార్వతుల కళ్యాణం అనివార్యమని దేవతలందరూ గర్గమునికి నివేదించినప్పుడు ఆయనే పూనుకొని అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. మరిందుకు సహకరించిన మన్మధుడు సూర్య చంద్రుల కలయికైన శివుడి మూడవ కన్ను జ్వాలకు భస్మీపటలం అయిపోతాడు. ఇహ రతీదేవి విన్నపం అనంతరం ఆమెకు మాత్రమే సశరీరంగా కనపడతాడు మన్మధుడు. అలా వరమిస్తాడు ఆ పరమశివుడు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార
సుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యప్పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. మహాశివరాత్రి నాడు వీలైతే బ్రహ్మముహూర్తంలోనే లేవాలని పెద్దలు సూచిస్తారు, లేదా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, స్నానం ఆచరించిన తర్వాత ఇంటికి గుమ్మం ముందు మామిడి తోరణాలు కట్టాలి, బయట ముగ్గు పెట్టాలి, పూజ గదిలోనూ ముగ్గులు పెట్టుకోవాలి. తెల్లని వస్త్రాలు, ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి తెలుపు తెల్లటి వస్త్రాలు అంచు ఉన్నవి ధరించాలట. పరమశివ లింగం ఉంటుంది కదా, ఆ లింగానికి అర్చన, అభిషేకాది క్రతువులు నిష్ఠతో చేసుకోవాలి. ముందుగా శివలింగాన్ని శుభ్రం చేసుకోవాలి, గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాతే అర్చన. పరమశివుడికి ఇష్టమైనటువంటి తెల్లటి పూలతో, బిల్వ దళాలతో. శివుడికి బిల్వ దళాలంటే ఇష్టం ఎందుకు? త్రిశూలాన్ని పోలి ఉంటాయి. అలాగే తులసమ్మ తరువాత అంతటి విశేషమైన ఔషధ విలువలు కలిగినటువంటివి బిల్వ దళాలే. ఆలయాల్లో కూడా సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా, వాటిని పోగొట్టే యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ బిల్వ దళాలలో కలిగి ఉన్నాయట. శివరాత్రంతా ఇలా పూజ చేస్తాం. సాయంత్రం అయిన తర్వాత జాగారం చేయడం మొదలు పెడతాం. వీలైతే చక్కగా ఉపవాసం చేస్తాం, లేదా అల్పాహారమైనా తీసుకుంటాం. బాగానే ఉంది. జాగారం చేసే సమయంలో కూడా లౌకిక విషయాల మీద చింతించడం, చర్చించటం, బాధపడటం ఇలాంటివన్నీ చేయకుండా శివనామ స్మరణతోటే, శివునికి సంబంధించిన కథలతోటే జాగారం సమయం అంతా గడపాలి. లింగోద్భవ కాలం ఉంటుంది కదా, వీలైతే స్వామివారికి విశేషంగా అర్చన, పూజ చేసుకోవచ్చు, ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ మరునాడు ఉపవాస దీక్షను విరమించి ఆ తర్వాత ఆహారం తీసుకోవచ్చు. ఇలా స్వామివారి చెంత మనం చేరేందుకు అద్భుతమైన అవకాశం ఈ మహాశివరాత్రి. మరొకసారి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.